శాంతి జూన్ 27వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ సమయము చాలా విలువైనది. అందుకే వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రశ్న: మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు తండ్రి ద్వారా ఏ శ్రీమతము లభించింది? జవాబు: పిల్లలు, మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. కావున ఏ రకమైన ఆసురీ స్వభావము ఉండకూడదు. 2. ఎవరిపైన క్రోధము చేయకూడదు. 3. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. 4. ఎటువంటి వ్యర్థమైన విషయాలను చెవుల ద్వారా వినకూడదు. బాబా శ్రీమతము ఏమిటంటే చెడును వినకండి. ఓం శాంతి. పిల్లలైన మీరు కూర్చోవడం చాలా సాధారణమైనది. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. అడవిలోనైనా కూర్చోండి, పర్వతము పైనైనా కూర్చోండి, ఇంట్లోనైనా కూర్చోండి, లేక కుటీరములోనైనా కూర్చోండి. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడం ద్వారా పిల్లలైన మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇప్పుడు మనం మనుషులము, భవిష్యత్తులో దేవతలుగా అవుతున్నాము. మనము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా తోట యజమాని కూడా మరియు తోటమాలి కూడా. మనం తండ్రిని స్మృతి చేయడం ద్వారా మరియు 84 జన్మల చక్రమును తిప్పడం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాము. ఇక్కడైనా కూర్చోండి, లేక ఎక్కడైనా కూర్చోండి. మీరు ట్రాన్స్ఫర్ అవుతూ మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉంటారు. మేము ఇలా అవుతున్నామని బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశ్యము ఉంది. ఏ పనులు చేసుకుంటున్నా, రోటీ చేస్తున్నా బుద్ధిలో కేవలం తండ్రిని స్మృతి చేయండి. నడుస్తూ, తిరుగుతూ, అన్నీ చేస్తూ కేవలం స్మృతిలో ఉండండని పిల్లలకు శ్రీమతం లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారా వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది. 84 జన్మల చక్రము కూడా గుర్తుకు వస్తుంది. ఇందులో ఇంకే కష్టముంది? ఏమీ లేదు. మనము దేవతలుగా అవుతాము. కావున ఎటువంటి ఆసురీ స్వభావము కూడా ఉండకూడదు. ఎవరిపైన క్రోధము చేయకూడదు. ఎవరికి దుఃఖము ఇవ్వకూడదు. ఎటువంటి వ్యర్థమైన విషయాలను చెవుల ద్వారా వినకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ప్రాపంచిక పరచింతన విషయాలనైతే ఎన్నో విన్నారు. అర్ధకల్పము నుండి ఇవి వింటూ మీరు కిందికి పడిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇక ఈ పరచింతన చేయకండి. ఫలానా వారు ఇలా ఉన్నారు, వీరిలో ఇది ఉంది అంటూ ఎటువంటి వ్యర్థమైన విషయాలను మాట్లాడకూడదు. అది మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. మీ సమయము చాలా విలువైనది. చదువు ద్వారానే మీ కళ్యాణము జరుగుతుంది. దాని ద్వారానే పదవిని పొందుతారు. ఆ చదువులో ఎంతో కష్టపడవలసి వస్తుంది. పరీక్షలో పాస్ అయ్యేందుకు విదేశాలకు వెళ్తారు. మీకైతే ఎటువంటి శ్రమను ఇవ్వరు. తండ్రినైనా నన్ను స్మృతి చేయండని తండ్రి ఆత్మలకు చెప్తారు. ఒకరి ఎదురుగా ఒకరిని కూర్చోబెడతారు. అప్పుడు కూడా తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతిలో కూర్చుంటూ మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు.
ఇది ఎంత మంచి యుక్తి! కావున తండ్రి శ్రీమతముపై నడవాలి కదా. ప్రతి ఒక్కరికి వేర్వేరు రోగాలు ఉంటాయి. ప్రతి రోగం కొరకు సర్జన్ ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులకు ప్రత్యేకమైన సర్జన్లు ఉంటారు కదా. మీకు ఎవరు సర్జన్గా అయ్యారు? భగవంతుడు. వారే అవినాశి సర్జన్. వారంటారు, నేను మిమ్మల్ని అర్ధకల్పము కొరకు నిరోగులుగా తయారు చేస్తాను. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఇది గుర్తుంచుకునేందుకు కొంగుముడి వేసుకోవాలి. స్మృతి ద్వారానే మీరు నిరోగులుగా అవుతారు. మళ్ళీ 21 జన్మల వరకు ఎటువంటి రోగము ఉండదు. ఆత్మ అయితే అవినాశీ అయినదే. కేవలం శరీరమే రోగగ్రస్తముగా అవుతుంది. కానీ అనుభవించేదైతే ఆత్మయే కదా. అక్కడ అర్ధకల్పము మీరు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. కేవలం స్మృతిలో తత్పరులై ఉండండి. సేవనైతే పిల్లలు చేయవలసిందే. ప్రదర్శనీలో సేవ చేస్తూ చేస్తూ పిల్లల గొంతులు ఎండిపోతాయి. కొందరు పిల్లలు మేము సేవ చేస్తూ చేస్తూ బాబా వద్దకు వెళ్ళిపోతామని భావిస్తారు. ఈ సేవా విధానము కూడా చాలా బాగుంది. ప్రదర్శనీలో కూడా పిల్లలు అర్థం చేయించాలి. ప్రదర్శనీలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించాలి. ఇది A1 చిత్రము. భారత్లో నేటికి 5000 సంవత్సరాల క్రితం తప్పకుండా వీరి రాజ్యము ఉండేది. అపారమైన ధనము ఉండేది. పవిత్రత, సుఖశాంతులన్నీ ఉండేవి. కానీ భక్తి మార్గములో సత్యయుగానికి లక్షల సంవత్సరాలను చూపించారు. కావున ఏ విషయమైనా ఎలా గుర్తుకు రాగలదు? ఈ లక్ష్మీనారాయణలది ఫస్ట్ క్లాస్ చిత్రము. సత్యయుగములో 1250 సంవత్సరాలు వీరి వంశము రాజ్యం చేస్తుంది. ఇంతకు ముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగించారు. మీరు మొత్తం విశ్వముపై రాజ్యం చేశారు. మీరు అది మర్చిపోయారా? 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే సూర్యవంశీయులుగా ఉండేవారు. పునర్జన్మలనైతే తీసుకుంటూనే ఉంటారు. 84 జన్మలను మీరు ఎలా తీసుకున్నారు? ఇది అర్థం చేసుకోవలసిన చాలా సింపుల్ విషయము. కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి పైకి ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. నీవు ఉన్నతిలోకి వెళ్ళే సమయంలో నీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుందని గానం కూడా చేస్తారు. ఇంకా శంఖము మొదలైన వాటిని మోగిస్తారు. హాహాకారాలు జరుగుతాయని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. పాకిస్తాన్లో ఏమి జరిగిందో చూడండి. అందరి నోటి నుండి ఓ భగవంతుడా, ఓ రామా, ఇప్పుడు ఏమి జరుగుతుంది అన్న మాటే వెలువడేది. ఇప్పుడు ఈ వినాశనమైతే చాలా పెద్దది. ఆ తరువాత జయ జయకారాలు జరుగుతాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ అనంతమైన ప్రపంచము ఇప్పుడు వినాశనం అవ్వనున్నది. అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని మీకు వినిపిస్తారు. హద్దులోని విషయాలైన చరిత్ర, భౌగోళికాలను గురించి మీరు వింటూ వచ్చారు.
లక్ష్మీనారాయణులు రాజ్యం ఎలా చేశారు అన్నది ఎవ్వరికీ తెలీదు. వీరి చరిత్ర భౌగోళికాలను గురించి ఎవ్వరికీ తెలీదు. వీరు ఇన్ని జన్మలు రాజ్యం చేశారని మీకు బాగా తెలుసు. ఆ తర్వాత మిగిలిన ధర్మాలు ఉంటాయి. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. దీనిని ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు ఇస్తారు. అక్కడైతే మనుషులు మనుషులను చదివిస్తారు. ఇక్కడ ఆత్మలైన మనల్ని పరమాత్మ తన సమానంగా తయారు చేస్తున్నారు. టీచర్ తప్పకుండా తమ సమానముగానే తయారు చేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని నాకన్నా కూడా ఉన్నతమైన వారిగా, డబుల్ కిరీటధారులుగా తయారు చేస్తాను. స్మృతి ద్వారా ప్రకాశ కిరీటము లభిస్తుంది. మరియు 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు కర్మ, అకర్మ, వికర్మల గతులను కూడా అర్థం చేయించారు. సత్యయుగములో కర్మలు అకర్మలుగా ఉంటాయి. రావణ రాజ్యములో కర్మలు వికర్మలుగా ఉంటాయి. మెట్లు దిగుతూ వస్తారు. కళలు తగ్గుతూ తగ్గుతూ కిందకు దిగవలసిందే. ఎంత అశుద్ధముగా అయిపోతారు. అప్పుడు తండ్రే వచ్చి భక్తులకు ఫలాన్ని ఇస్తారు. ప్రపంచములో అందరూ భక్తులే. సత్యయుగములో భక్తులెవ్వరూ ఉండరు. భక్తి మార్గము ఇక్కడే ఉంది. అక్కడైతే జ్ఞాన ప్రాలబ్ధము ఉంటుంది. మనము తండ్రి నుండి అనంతమైన ప్రాలబ్ధాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికైనా మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల చిత్రముపై అర్థం చేయించండి. నేటికి 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యము ఉండేది. విశ్వములో సుఖశాంతులు, పవిత్రత అన్నీ ఉండేవి. ఇంకే ధర్మము ఉండేది కాదు. ఈ సమయంలోనైతే అనేక ధర్మాలు ఉన్నాయి. కానీ ఆ మొదటి ధర్మము లేదు. ఆ మొదటి ధర్మము మళ్ళీ తప్పకుండా రావాలి. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తారు. యుద్ధము యొక్క విషయమేమీ లేదు. ఇది భికారి జీవితము, పరాయి రాజ్యము. మనదంతా గుప్తమైనదే. బాబా కూడా గుప్తమైన వారే. వారు కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మ ఇప్పుడు దేహాభిమానములోకి వచ్చింది. ఇప్పుడు తండ్రి అంటారు, దేహీ అభిమానులుగా అవ్వండి. తండ్రి వేరే ఏ కష్టమును కొద్దిగా కూడా ఇవ్వరు. తండ్రి గుప్త రూపములో వచ్చినప్పుడు పిల్లలైన మీకు గుప్త దానముగా విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. మీదంతా గుప్తమైనదే. అందుకే ఆచారము రూపములో కన్యకు కట్నము ఇచ్చేటప్పుడు దానిని గుప్తముగానే ఇస్తారు. వాస్తవానికి గుప్తదానము మహాపుణ్యమని గానం చేస్తారు. 2-3 తెలిస్తే ఆ శక్తి తగ్గిపోతుంది. తండ్రి అంటారు, పిల్లలు, మీరు ప్రదర్శనీలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల చిత్రముపై అందరికీ అర్థం చేయించండి. విశ్వములో శాంతి ఏర్పడాలని మీరు కోరుకుంటున్నారు కదా. కానీ అది ఎప్పుడు ఉండేది? ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. సత్యయుగములో పవిత్రత, సుఖశాంతులన్నీ ఉండేవని ఇప్పుడు మీకు తెలుసు.
ఫలానా వారు స్వర్గస్థులయ్యారని తలుచుకుంటారు కూడా. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరికి ఏది వస్తే అది అనేస్తారు. అర్థమేమీ లేదు. ఇది డ్రామా. మేము 84 జన్మల చక్రమును చుట్టి వస్తామని మధురాతి మధురమైన పిల్లలకు బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది. ఇప్పుడు తండ్రి పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. తండ్రి స్మృతిలో ఉంటూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఆ తర్వాత మనం చక్రవర్తి రాజులుగా అవుతాము. అలా తయారు చేసేవారు తండ్రియే. ఆ పరమ ఆత్మ అయితే సదా పవిత్రమైన వారే. పవిత్రముగా తయారు చేయడానికి వారే వస్తారు. సత్యయుగములో మీరు సుందరంగా అవుతారు. అక్కడ సహజ సిద్ధమైన సౌందర్యము ఉంటుంది. ఈ రోజుల్లోనైతే కృత్రిమమైన అలంకరణ చేసుకుంటూ ఉంటారు కదా. ఎలాంటి ఫ్యాషన్లు వెలువడుతూ ఉన్నాయి, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు ఎవరి దృష్టి పడకూడదని స్త్రీలు ఎంతగానో పరదాలో ఉండేవారు. ఇప్పుడైతే పరదా తెరిచేశారు. ఇక ఎక్కడి పడితే అక్కడ అశుద్ధత పెరిగిపోయింది. తండ్రి అంటారు, చెడు వినకండి. రాజులో శక్తి ఉంటుంది. ఈశ్వరార్థము దానం చేస్తే అందులో శక్తి ఉంటుంది. ఇక్కడైతే ఎవరిలోనూ శక్తి లేదు. ఎవరికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. మనుషులు చాలా అశుద్ధముగా ఉన్నారు. మీరు చాలా సౌభాగ్యశాలులు. ఎందుకంటే నావికుడు మీ చేతిని పట్టుకున్నారు. మీరే కల్పకల్పము నిమిత్తులవుతారు. మొదట ముఖ్యమైనది దేహాభిమానమని, దాని తరువాతే అన్ని భూతాలు వస్తాయని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇందులో కష్టపడాలి. ఇది చేదు మందేమీ కాదు. ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండని చెప్తున్నారు. తండ్రి స్మృతిలో ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా సరే కాళ్ళు ఎప్పుడూ అలసిపోవు. తేలికగా అయిపోతారు. ఎంతో సహాయము లభిస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోతారు. మేము విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు. మీరు తండ్రి వద్దకు వచ్చారు. వారు ఇంకే శ్రమను ఇవ్వరు. కేవలం చెడును వినకండని మాత్రం పిల్లలకు చెప్తారు. సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడతాయి. జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయము వారి నోటి నుండి వెలువడదు. మీరు వ్యర్థమైన పరచింతన విషయాలను ఎప్పుడూ వినకూడదు. సేవ చేసేవారి నోటి నుండి సదా రత్నాలే వెలువడతాయి. జ్ఞాన విషయాలు తప్ప మిగిలినవన్నీ రాళ్ళు విసురుకోవడమే. రాళ్ళు విసరడం లేదంటే తప్పకుండా జ్ఞానరత్నాలనే ఇస్తారు. అయితే రాళ్ళు విసురుకుంటారు లేదా అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చుకుంటారు. వాటిని వెలకట్టలేరు. తండ్రి వచ్చి ఇప్పుడు మీకు జ్ఞానరత్నాలను ఇస్తారు. బాబా చాలా చాలా మధురమైన వారని పిల్లలకు తెలుసు. నీవే తల్లివి తండ్రివి అంటూ అర్ధకల్పము గానం చేస్తూ వచ్చారు. కానీ అర్థమును ఏమాత్రము తెలుసుకునేవారు కాదు. చిలుక వలె కేవలం గానం చేస్తూ ఉండేవారు.
పిల్లలైన మీకు ఎంతటి సంతోషముండాలి. బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని, విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం మనం విశ్వాధిపతులుగా ఉండేవారము. ఇప్పుడు అలా లేము, మళ్ళీ అలా అవుతాము. శివబాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. బ్రాహ్మణ కులము కావాలి కదా. భగీరథుడని అనడం ద్వారా కూడా అర్థం చేసుకోలేరు. అందుకే బ్రహ్మ మరియు వారి బ్రాహ్మణ కులమని అంటారు. బ్రహ్మ తనువులోకి ప్రవేశిస్తారు. అందుకే వారిని భగీరథుడని అంటారు. బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులు, బ్రాహ్మణులు పిలక వంటివారు. విరాట రూపములో కూడా ఇలాగే ఉంటుంది. పైన బాబా ఉంటారు. ఆ తర్వాత సంగమయుగి బ్రాహ్మణులు, వారే ఈశ్వరీయ సంతానముగా అవుతారు. మీకు తెలుసు, ఇప్పుడు మనము ఈశ్వరీయ సంతానము, తరువాత దైవీ సంతానముగా అవుతాము. అప్పుడు డిగ్రీ తగ్గిపోతుంది. ఈ లక్ష్మీనారాయణుల డిగ్రీ కూడా తక్కువే. ఎందుకంటే వీరిలో జ్ఞానము లేదు. జ్ఞానము బ్రాహ్మణులలోనే ఉంది. అలాగని లక్ష్మీనారాయణులను అజ్ఞానులని అనరు. వీరు జ్ఞానము ద్వారా ఈ పదవిని పొందారు. బ్రాహ్మణులైన మీరు ఎంత ఉన్నతమైన వారు. తరువాత దేవతలుగా అయ్యాక ఇంకే జ్ఞానము ఉండదు. వారిలో జ్ఞానము ఉన్నట్లయితే అది దైవీ వంశములో పరంపరగా కొనసాగుతూ వచ్చేది. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమై తరువాత కలిసిన పిల్లలకు అన్ని రహస్యాలను, అన్ని యుక్తులను తెలియజేస్తారు. ట్రైన్లో కూర్చొని కూడా మీరు సేవ చేయవచ్చు. మీరు పరస్పరం కూర్చొని ఒక చిత్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంతోమంది వచ్చి పోగవుతారు. ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు బాగా ధారణ చేసి ప్రజలుగా అవుతారు. సేవ చేయడానికి చిత్రాలైతే ఎంతో మంచి మంచివి ఉన్నాయి. భారతవాసులమైన మనం మొదట దేవీ దేవతలుగా ఉండేవారము. ఇప్పుడైతే ఏమీ లేదు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. మధ్యలో ఇది సంగమయుగము. ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయాలు నోటి నుండి వెలువడకూడదు. పరచింతన విషయాలను ఎప్పుడూ వినకూడదు. నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి, రాళ్ళు కాదు. 2వ పాయింట్, సేవతో పాటు స్మృతి యాత్రలో ఉంటూ స్వయాన్ని నిరోగిగా చేసుకోవాలి. అవినాశి సర్జనైన భగవంతుడు స్వయంగా మనకు లభించారు. వారు 21 జన్మల కొరకు నిరోగులుగా తయారు చేస్తారు. ఈ నశాలో మరియు సంతోషములో ఉండాలి. వరదానము. ప్రతి కర్మలోనూ ఫాలో ఫాదర్ చేస్తూ స్నేహానికి బదులు ఇచ్చే తీవ్ర పురుషార్థి భవ. వివరణ. ఎవరి పట్లనైతే స్నేహము ఉంటుందో వారిని ఆటోమేటిక్గా ఫాలో చేయడము జరుగుతుంది.
సదా స్మృతిలో ఉండాలి. ఈ కర్మలేవైతే చేస్తున్నామో అవి ఫాదర్ చేస్తున్న కర్మలేనా? ఒకవేళ అలా లేకపోతే వాటిని ఆపు చేయండి. తండ్రిని కాపీ చేస్తూ తండ్రి సమానముగా అవ్వండి. కాపీ చేయడానికి ఏ విధంగా కార్బన్ పేపర్ను పెడతారో అలా అటెన్షన్ అనే పేపర్ను పెట్టినట్లయితే కాపీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే తీవ్ర పురుషార్థులుగా అయ్యి స్వయాన్ని ప్రతి శక్తితో సంపన్నముగా తయారు చేసుకునే సమయము ఇది. ఒకవేళ స్వయమే స్వయాన్ని సంపన్నముగా చేసుకోలేకపోతే సహయోగము తీసుకోండి. లేకపోతే మున్ముందు టూ లేట్ అయిపోతారు. స్లోగన్: సంతుష్టత యొక్క ఫలము ప్రసన్నత. ప్రసన్న చిత్తులుగా అవ్వడం ద్వారా ప్రశ్నలు సమాప్తమైపోతాయి. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ బలహీన ఆత్మ యొక్క బలహీనతను చూడకండి. అందరూ వెరైటీ ఆత్మలు అన్నది స్మృతిలో ఉండాలి. సర్వుల పట్ల ఆత్మిక దృష్టి ఉండాలి. వారిని ఆత్మరూపములో స్మృతిలోకి తీసుకువచ్చినట్లయితే వారికి శక్తిని ఇవ్వగలుగుతారు. ఆత్మ మాట్లాడుతుంది. ఇది ఆత్మ యొక్క సంస్కారము. ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే అందరి పట్ల స్వతహాగానే శుభభావన ఉంటుంది. ఓం శాంతి.